ఒకప్పుడు దంగల్తో చైనా మార్కెట్ ని షేక్ చేసిన నితేష్ తివారీ ఇప్పుడు రామాయణతో అదే చైనా మార్కెట్ ని టార్గెట్ చేస్తున్నాడా? క్రిస్టోఫర్ నోలన్ ఒడిస్సీకి చైనాలో 20,000కు పైగా స్క్రీన్లు, భారీ ఐమాక్స్ రిలీజ్ దక్కడం ఇప్పుడు ఇండియన్ మేకర్స్ కి కొత్త బిజినెస్ వేని చూపిస్తోంది. మరి భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న రామాయణ రికవరీలో ఇండియాతో పాటు వరల్డ్ మార్కెట్ ఒకవైపు, చైనా మార్కెట్ మరోవైపు అన్నట్టుగా నితేష్ తివారీ ప్లాన్ చేస్తున్నాడా? దంగల్తో చైనాను గెలిచిన నితేష్ తివారీ ఇప్పుడు రామాయణతో అదే మ్యాజిక్ రిపీట్ చేయగలడా? రామాయణం స్కేల్ ఎంత పెద్దదో దాని రికవరీ టార్గెట్ కూడా అంతే పెద్దది. రణబీర్ కపూర్, యష్, సాయి పల్లవి లాంటి భారీ స్టార్ కాస్టింగ్ తో పాటు ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో విజువల్స్ కోసం భారీగా ఖర్చు చేస్తున్నారు. అలాంటి సినిమాకు కేవలం ఇండియన్ మార్కెట్ మీదే ఆధారపడితే ఎంతవరకు సేఫ్ అన్నది పెద్ద ప్రశ్న. అందుకే మేకర్స్ ఇండియాతో పాటు ఇంటర్నేషనల్ మార్కెట్లపై ఫోకస్ పెంచుతున్నట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా చైనా విషయంలో మాత్రం దంగలిచ్చిన కాన్ఫిడెన్స్ చాలా కీలకం. ఎందుకంటే దాదాపు 10 ఏళ్ల క్రితం ఇదే నితీష్ తివారీ తెరకెక్కించిన దంగల్ చైనాలో భారీ వసూళ్లు సాధించింది. అయితే ఇప్పుడు చైనా మార్కెట్ ను టార్గెట్ చేయడానికి మరో కారణం ది ఒడిస్సీ సక్సెస్. క్రిస్టోఫర్ నోలన్ సినిమాకు చైనాలో దాదాపు 20,000 స్క్రీన్ల రిలీజ్తో పాటు ఐమాక్స్ నెట్వర్క్లో దాదాపు 800 స్క్రీన్లకు ప్రాధాన్యత లభించింది. ఇది కేవలం సినిమా రిలీజ్ కాదు, చైనా మార్కెట్లో ఒక ఈవెంట్ మూవీని ఎలా పొజిషన్ చేయాలో చూపించిన స్ట్రాటజీ. ఇప్పుడు అదే ఫార్ములాను రామాయణకు కూడా ఉపయోగించాలనే ఆలోచన కనిపిస్తోంది. అంటే సినిమా రిలీజ్ చేయడం మాత్రమే కాదు, చైనీస్ ఆడియన్స్ కు రామాయణాన్ని ఒక గ్రాండ్ ఇంటర్నేషనల్ స్పెక్టాకిల్ గా చూపించడమే టార్గెట్. చైనా కోసం ప్రత్యేకంగా రామాయణ ది లెజెండ్ ఆఫ్ ది ప్రిన్స్ అనే టైటిల్ తో వెళ్లే ప్లాన్ కూడా ఆసక్తిని పెంచుతోంది. సెప్టెంబర్లో ప్రమోషనల్ యాక్టివిటీస్, పింగ్యావో ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రెస్ ఈవెంట్, అక్టోబర్లో చైనా గోల్డెన్ వీక్ టైంలో మల్టీ సిటీ ప్రమోషన్స్ చేయాలనే ప్రణాళికలు కూడా చర్చలో ఉన్నాయి. ఇక్కడే ఒక కీలకమైన పాయింట్ ఉంది. దంగల్కు అమీర్ ఖాన్ బ్రాండ్ ఉంది, నోలన్ కు క్రిస్టోఫర్ నోలన్ బ్రాండ్ ఉంది. మరి రామాయణానికి చైనాలో ఏ బ్రాండ్ పనిచేస్తుంది? రణబీర్, యష్లకు అక్కడ ఎంతవరకు మార్కెట్ ఉంది? రామాయణ కథ చైనీస్ ఆడియన్స్ కు ఎంతవరకు కనెక్ట్ అవుతుంది? ఇవన్నీ ఇంకా ప్రూవ్ కావాల్సిన విషయాలే. అందుకే చైనా మార్కెట్ ను రామాయణ బోనస్ మార్కెట్ గా చూస్తోందా, లేక రికవరీలో కీలకమైన మార్కెట్ గా చూస్తుందా అన్నదే అసలు చర్చ. భారీ బడ్జెట్ సినిమాకు విదేశీ మార్కెట్ల నుంచి వచ్చే ప్రతి రూపాయి కీలకమే. కానీ కేవలం ది ఒడిస్సీ మోడల్ ను కాపీ చేస్తే రామాయణ కూడా అదే రిజల్ట్ ఇస్తుందనుకోవడం మాత్రం రిస్క్. నోలన్ కున్న గ్లోబల్ బ్రాండ్, ఐమాక్స్ అపీల్, చైనాలో అతని పాత సినిమాల మార్కెట్, ఇవన్నీ ది ఒడిస్సీకి అడ్వాంటేజ్. రామాయణానికి మాత్రం కథ, విజువల్ స్కేల్, స్టార్ కాస్టింగ్ తో కొత్త మార్కెట్ ను బిల్డ్ చేయాల్సి ఉంటుంది. అంటే నితేష్ తివారీ చైనాను మరో టెరిటరీగా చూస్తున్నాడా, లేక రామాయణ భారీ బడ్జెట్ రికవరీలో చైనానే ఒక గేమ్ చేంజర్ అవుతుందని నమ్ముతున్నాడా? సినిమా రిలీజ్ తర్వాతే దీనికి అసలు ఆన్సర్ దొరుకుతుంది. ఒకప్పుడు రష్మిక చెప్పిన మిస్టర్ షో ఆఫ్ కామెంట్ 8 ఏళ్ల తర్వాత మళ్ళీ వైరల్ అయింది. ఇప్పుడు అదే కామెంట్ పై యష్ చాలా కూల్ గా స్పందిస్తూ ఒకరి అభిప్రాయం ఎప్పటికీ నా వ్యక్తిత్వం కాదు అంటూ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేశాడు. కానీ టాక్సిక్ లో యష్ కనిపిస్తున్న బోల్డ్ అండ్ డార్క్ విజువల్స్ చూస్తే యష్ తనపై ఉన్న మిస్టర్ షో ఆఫ్ ఇమేజ్ ని మార్చుకుంటున్నాడా, లేక దాన్ని మరింత బోల్డ్ గా రీడిజైన్ చేసుకుంటున్నాడా అనేది అనిపించక మానదు. 2017లో రష్మిక చేసిన ఒక సరదా కామెంట్ అప్పట్లో పెద్ద కాంట్రవర్సీగా మారిపోయింది. యష్ ఫ్యాన్స్ రష్మికపై తీవ్రంగా ట్రోల్ చేయడంతో ఆమె వివరణిచ్చి క్షమాపణలు కూడా చెప్పాల్సి వచ్చింది. కట్ చేస్తే 8 ఏళ్ల తర్వాత అదే ప్రశ్న ఆప్కి అదాలత్లో రజత్ శర్మ యష్ ముందుకు తీసుకొచ్చాడు. కానీ ఈసారి యష్ రియాక్షన్ మాత్రం పూర్తిగా డిఫరెంట్. ఆమె అభిప్రాయం ఆమెది, అది నా వ్యక్తిగతం కాదు అంటూ వివాదాన్ని పెద్దది చేయలేదు. అంతేకాదు, తోటి నటీనటులను గౌరవించని వాళ్లు తన అభిమానులు కాదంటూ తన ఫ్యాన్స్కే స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చాడు. ఇక్కడ యష్ మెచ్యూరిటీ కనిపిస్తోంది. ఇక యష్ విషయానికొస్తే ఈ కాంట్రవర్సీ వచ్చిన టైంలో ఉన్న యష్ వేరు, ఇప్పుడున్న యష్ వేరు. కేజీఎఫ్ తర్వాత పాన్ ఇండియా స్టార్ గా మారిన యష్ ఇప్పుడు టాక్సిక్ తో తన ఇమేజ్ ను మరో లెవెల్ కు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాడు. డార్క్ వరల్డ్, వైలెన్స్, బోల్డ్ విజువల్స్, ఇంటెన్స్ క్యారెక్టర్, ఇవన్నీ కలిపి టాక్సిక్ ను ఒక సాధారణ కమర్షియల్ సినిమాగా కాకుండా ఎక్స్ట్రీమ్ యాక్షన్ ఎక్స్పీరియన్స్ గా చూపిస్తున్నాయి. ఇక్కడే ఆసక్తికరమైన కాంట్రాస్ట్ ఉంది. ఒకప్పుడు షో ఆఫ్ అంటూ వచ్చిన కామెంట్ ను యష్ ఇప్పుడు పెద్దగా పట్టించుకోలేదు. కానీ టాక్సిక్ లో మాత్రం తన స్క్రీన్ ఇమేజ్ ను మరింత బోల్డ్ గా, అగ్రెసివ్ గా ప్రజెంట్ చేస్తున్నాడు. అంటే షో ఆఫ్ అనే ట్యాగ్ ను తప్పించుకుంటున్నాడా, లేక నా ఇమేజ్ ను నేను ఎలా చూపించాలో నేనే డిసైడ్ చేస్తా అనే స్థాయికి వచ్చేసాడా అనే డిస్కషన్ మొదలైంది. ఇక రష్మిక జర్నీ చూస్తే సోషల్ మీడియాలో రష్మికపై ఏళ్లుగా జరుగుతున్న ట్రోలింగ్, తప్పుడు ప్రచారంపై ఆమె తీవ్ర అసహనం వ్యక్తం చేస్తోంది. ఆమె కెరీర్ కూడా ఈ 8 ఏళ్లలో పూర్తిగా మారిపోయింది. కిరిక్-పార్టీతో మొదలైన ప్రయాణం, గీతా గోవిందం, పుష్పతో స్టార్డమ్, యానిమల్తో నార్త్ మార్కెట్లో భారీ గుర్తింపు. అంటే
కిరిక్ పార్టీ టైంలో ఒక కామెంట్తో వివాదంలో నిలిచిన రష్మిక ఇప్పుడు తన సినిమాల ఎంపికతోనే తనకు తాను స్పెషల్ ఐడెంటిటీ క్రియేట్ చేసుకుంటోంది. రణబాలిలో డిఫరెంట్ షేడ్, మైసాలో ఉమెన్ సెంట్రిక్, పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ పాత్రలు చేయడం ద్వారా కేవలం గ్లామర్ హీరోయిన్ అనే ఇమేజ్కు పరిమితం కాకుండా తన యాక్టింగ్ రేంజ్ ను ఎక్స్పాండ్ చేసే ప్రయత్నం కనిపిస్తోంది. ప్రస్తుతం యష్ టాక్సిక్ తో తన స్టార్ ఇమేజ్ ను ఎక్స్పాండ్ చేయాలని చూస్తుంటే రష్మిక రణబాలి, మైసా లాంటి సినిమాలతో తన యాక్టింగ్ రేంజ్ ను ఎక్స్పాండ్ చేస్తోంది. అందుకే ఇప్పుడు ఆ పాత మిస్టర్ షో ఆఫ్ కమెంట్ ను మళ్లీ తవ్వి ఇద్దరి మధ్య గ్యాప్ ఉందా అని వెతకడం కంటే ఆ మాట తర్వాత ఈ ఇద్దరు తమ కెరీర్స్ ఎలా బిల్డ్ చేసుకున్నారనేదే చూడడం మంచిదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అభిమానులు కూడా ఇదే పాయింట్ ను గుర్తించాలి. ఎందుకంటే కాంట్రవర్సీలు కొన్ని రోజులు మాత్రమే ఉంటాయి, కానీ కెరీర్ను నిలబెట్టేది మాత్రం టాలెంట్, కంటెంట్, సక్సెస్ మాత్రమే అనే చర్చ ఇప్పుడు ఆడియన్స్ లో కూడా హాట్ టాపిక్ అయింది. వరుస పరాజయాలతో డీలాపడిన మాస్ రాజా రవితేజకు ఇరుముడి సక్సెస్ చాలా ఇంపార్టెంట్. భక్తి, యాక్షన్, ఫ్యామిలీ ఎమోషన్స్ తో వస్తున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మల్లెపూల పల్లకి సాంగ్ తో హైప్ పెంచే ప్రయత్నం చేశారు మేకర్స్. అయితే ఇరుముడికి ఇప్పుడు ఖలీఫాతో పోటీ ఉండేలా ఉంది. మరి ఇరుముడితో రవితేజ మళ్ళీ సక్సెస్ ట్రాక్ ఎక్కుతాడా? ఒకప్పుడు వరుస హిట్స్ తో మాస్ ఆడియన్స్ కు ఫేవరెట్ గా నిలిచిన రవితేజ ఇప్పుడు వరుస ఫ్లాపులతో కాస్త డౌన్ ఫాల్ లో ఉన్నాడు. ఈ నేపథ్యంలో ఇరుముడి కేవలం మరో సినిమా కాదు, రవితేజ కెరీర్ కు చాలా కీలకమైన రికవరీ మూవీ. శివనిర్వాణ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో రవితేజ ఒక హింసాత్మక గతమున్న తండ్రి పాత్రలో కనిపిస్తున్నాడు. కూతురి కోసం అయ్యప్ప దీక్ష తీసుకునే తండ్రి ఆ తర్వాత తన కుటుంబాన్ని, ఊరి ప్రజలను కాపాడేందుకు చేసే పోరాటం కథలో ప్రధాన అంశంగా ఉందనిపిస్తోంది. అంటే మాస్ ఇమేజ్ తో పాటు ఎమోషన్, భక్తి, ఫ్యామిలీ ఆడియన్స్ ను కూడా టార్గెట్ చేసే కంటెంట్ ఇది. ఇది వర్కౌట్ అయితే రవితేజకు మళ్లీ ఫ్యామిలీ ప్లస్ మాస్ ఆడియన్స్ లో బలమైన కనెక్షన్ ఇచ్చే అవకాశం ఉంది. రాజమండ్రిలో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రిలీజ్ అయిన మల్లెపూల పల్లకి సాంగ్ కు మంచి స్పందన వచ్చింది. అయ్యప్ప భక్తి, తండ్రి కూతురు ఎమోషన్ ఇవి సినిమాకు ఒక పాజిటివ్ టోన్ ను తీసుకొస్తున్నాయి. కానీ బాక్సాఫీస్ లో ఒక సాంగ్ లేదా ట్రైలర్ రెస్పాన్స్ తో మాత్రమే సినిమా నిలబడదు. ముఖ్యంగా రవితేజకి ఇప్పుడు కావాల్సింది మంచి ఓపెనింగ్స్ తో పాటు స్ట్రాంగ్ మౌత్ టాక్. ఎందుకంటే సినిమా మొదటి 2-3 రోజుల్లోనే ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ తెచ్చుకోవాలి, లేకపోతే నెక్స్ట్ మూవీ రిలీజ్ ప్రభావం మొదలవుతుంది. అంటే ఇరుముడికి టాక్ రావడం ఎంత ముఖ్యమో ఆ టాక్ ఎంత వేగంగా రావాలన్నది కూడా అంతే ఇంపార్టెంట్ అని ట్రేడ్ సర్కిల్స్ లో చర్చ జరుగుతోంది. ఇరుముడి రిలీజ్ కి ముందు రోజే పృథ్వీరాజ్ సుకుమారన్ మెయిన్ లీడ్ లో వస్తున్న యాక్షన్ థ్రిల్లర్ ఖలీఫా కూడా బరిలో ఉంది. అయితే ప్రస్తుతం ఆ సినిమాకున్న హైప్ ను బట్టి చూస్తే ఇరుముడికి పెద్ద స్పీడ్ బ్రేకర్ అయ్యే స్థాయిలో కనిపించడం లేదు. కానీ అసలు సమస్య మాత్రం టాక్సిక్. ఇరుముడి ఆగస్టు 21న రిలీజ్ అవుతుంటే కేవలం 5 రోజుల తర్వాత యష్ నటించిన టాక్సిక్ థియేటర్లలోకి వస్తోంది. అంటే ఇరుముడికి ఫుల్ గా 2 వారాల లాంగ్ రన్ కూడా దక్కే పరిస్థితి లేదు. టాక్సిక్ కు యష్ మార్కెట్, కేజీఎఫ్ తర్వాత వచ్చిన పాన్ ఇండియా క్రేజ్, భారీ విజువల్ స్కేల్ ఉన్నాయి. ఇలాంటి సినిమాకు థియేటర్లు షోలు పెంచాల్సి వస్తే ఇరుముడి ఎలాంటి పొజిషన్లో నిలబడుతుందన్నది కీలకంగా మారుతుంది. ఇరుముడి కథలో భక్తుంది, ఫ్యామిలీ ఎమోషన్ ఉంది, యాక్షన్ కూడా ఉంది. కాబట్టి కంటెంట్ క్లిక్ అయితే ఈ సినిమాకు మంచి లాంగ్ రన్ వచ్చే అవకాశం ఉంది. కానీ బాక్సాఫీస్ లెక్కల్లో మాత్రం టైమింగ్ చాలా కీలకం. మొదటి వీకెండ్ లో రవితేజ తన మార్కెట్ ను తిరిగి సంపాదించాలి. రిలీజ్ నుంచి కలెక్షన్లు డ్రాప్ కాకుండా స్ట్రాంగ్ హోల్డ్ చూపించాలి. అప్పుడే టాక్సిక్ వచ్చినా ఇరుముడి తన థియేటర్లను నిలబెట్టుకోగలదు. లేకపోతే టాక్సిక్ భారీ ఓపెనింగ్ తో వస్తే స్క్రీన్ల విషయంలో ఇరుముడికి ప్రెజర్ తప్పదు. లోకేష్ కనగరాజ్ హీరో కావడంతో రిలీజ్ కి ముందు సినిమాపై పెద్దగా అంచనాలు లేవు. కానీ సినిమా రిలీజ్ అయ్యాక సీన్ మొత్తం మారిపోయింది. అయితే ఇప్పుడు అదే లోకేష్ కు బాక్స్ ఆఫీస్ దగ్గర సూర్య మూవీతో ఊహించని పోటీ ఎదురైంది. డీసీకి హిట్ టాక్ వచ్చినా సూర్య దూకుడుతో స్క్రీన్లు, షోలు, ఆడియన్స్ సపోర్ట్ అటువైపు షిఫ్ట్ అయిపోయాయి. లోకేష్ కనగరాజ్ పేరు వినిపిస్తే యాక్షన్, ఇంటెన్స్ డ్రామా, మాస్ ట్రీట్మెంట్ గుర్తొస్తాయి. అలాంటి బ్రాండ్ ఇమేజ్ ఉన్న దర్శకుడు ఈసారి హీరోగా మారడంతో డీసీపై ఒక కొత్త రకం క్యూరియాసిటీ ఏర్పడింది. అయితే సినిమా రిలీజ్ అయ్యే వరకు ఆ క్యూరియాసిటీని భారీ ఓపెనింగ్స్గా మార్చేంత హైప్ మాత్రం కనిపించలేదు. కానీ రిలీజ్ తర్వాత సీన్ మారిపోయింది. మార్నింగ్ షో నుంచే పాజిటివ్ టాక్ రావడంతో డీసీకి మంచి పికప్ వచ్చింది. అక్కడతో లోకేష్ హీరోగా కూడా ప్రూవ్ చేసుకున్నాడనే టాక్ మొదలైంది. కానీ బాక్సాఫీస్లో అసలు ట్విస్ట్ ఇక్కడే మొదలైంది. డీసీకి పోటీగా వచ్చిన సూర్య సినిమా మొదట్లో ఊహించిన దానికంటే బలమైన రెస్పాన్స్ తెచ్చుకుంది. టాక్ విషయంలో ఆడియన్స్ నుంచి యునానిమస్ సపోర్ట్ రావడంతో ముఖ్యంగా ఫ్యామిలీ, బీసీ సెంటర్లలో కలెక్షన్స్ గ్రాఫ్ బాగా పెరిగింది. దీంతో డీసీకున్న థియేటర్స్, షోలు క్రమంగా తగ్గాల్సిన పరిస్థితి వచ్చింది. ఒక సినిమా యాక్షన్, వైలెన్స్తో ఆడియన్స్ని ఆకట్టుకుంటే మరో సినిమా కంటెంట్, ఎమోషన్తో ఫ్యామిలీ ఆడియన్స్ని థియేటర్లకు తీసుకొచ్చింది. ఇదే డీసీకి అతిపెద్ద బాక్సాఫీస్ ఛాలెంజ్గా మారింది. ఇక్కడ సూర్య సినిమాకు దక్కిన సపోర్ట్ డీసీ 100 కోట్ల రేస్ను మరింత టఫ్గా మార్చింది. డీసీ ఇప్పటికీ హిట్ జోన్లోకి వెళ్ళింది. కానీ హిట్ రావడం వేరు, లాంగ్ రన్ తెచ్చుకోవడం వేరు. కలెక్షన్స్ పరంగా డీసీ ప్రస్తుతం 80 కోట్ల దగ్గరున్నట్లు ట్రేడ్ టాక్. మరో 20 కోట్లు సాధిస్తే
హీరోగా లోకేష్ కనకరాజ్ కూడా 100 కోట్ల క్లబ్లో చేరే ఛాన్స్ ఉంది. కానీ సూర్య సినిమా స్ట్రాంగ్గా హోల్డ్ అవుతుండడం, కొత్త సినిమాల నుంచి పోటీ పెరగడం, పైగా నెక్స్ట్ వీక్ రవితేజ ఇరుముడి రావడం డీసీకి ప్రెషర్ పెంచుతున్నాయి. అంటే లోకేష్కు హీరోగా ఎంట్రీ ఇచ్చిన మొదటి సినిమాతోనే హిట్ దక్కింది. కానీ అదే హిట్ను 100 కోట్ల మార్కు వరకు తీసుకెళ్లడానికి ఇప్పుడు సూర్య అడ్డుగోడగా నిలిచాడు. వరుస సినిమాలు చేస్తున్నా అనుకున్న స్థాయిలో సక్సెస్ మాత్రం దక్కడం లేదు అనుపమకి. అయినా చేతిలో ఆఫర్స్ కి కొదవలేదు. సినిమాలు తగ్గలేదు కానీ హిట్లు మాత్రం తగ్గిపోయాయి. మరి ఆ సినిమాలో అనుపమకు కంబ్యాక్ ఇచ్చే సినిమా ఏదవుతుంది? అనుపమ కెరీర్ని చూస్తే ఆమెకు అవకాశాలు రావడం ఎప్పుడూ పెద్ద ప్రాబ్లం కాలేదు. కానీ ఆ అవకాశాలను కన్సిస్టెంట్ సక్సెస్గా మార్చుకోవడమే సమస్య. ఇటీవలొచ్చిన పరదా, మరీచిక, లాక్డౌన్ సినిమాలపై ఆశలు పెట్టుకున్నా బాక్సాఫీస్ దగ్గర అవి అనుపమకు పెద్ద అడ్వాంటేజ్ ఇవ్వలేకపోయాయి. ముఖ్యంగా ఒక హీరోయిన్కి వరుసగా సినిమాలు రావడం మాత్రమే సరిపోదు. ఆ సినిమాల్లో కనీసం ఒక్కటైనా భారీ సక్సెస్ సాధించాలి. అప్పుడే మార్కెట్ వాల్యూ, బ్రాండ్ ఇమేజ్ రెండు పెరుగుతాయి. ఇప్పుడు అనుపమ ముందు కూడా అదే ఛాలెంజ్ ఉంది. ఇప్పుడు అనుపమ లైనప్ లో ఉన్న 3 సినిమాలు 3 డిఫరెంట్ జానర్సే. కానీ టార్గెట్ మాత్రం ఒకటే, ఒక సాలిడ్ కంబ్యాక్. ముందుగా క్రేజీ కళ్యాణం. తరుణ్ భాస్కర్, అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమా పెళ్లి నేపథ్యంలో సాగే విలేజ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఇక్కడ అనుపమను పూర్తిగా ఫన్ ఫ్యామిలీ జోన్ లో చూడబోతున్నాం. సేమ్ టైం భోగి మాత్రం దీనికి పూర్తి కాంట్రాస్ట్. సంపత్ నంది దర్శకత్వంలో శర్వానంద్తో కలిసి అనుపమ కందుల సులోచన రాణిగా నటిస్తోంది. ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామా 1960ల తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దు నేపథ్యంలో తెరకెక్కుతుంది. అంటే ఒకటి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అయితే మరొకటి పీరియాడిక్ యాక్షన్. ఈ 2 సినిమాల్లో ఒకటి సాలిడ్ సక్సెస్ అయినా తెలుగులో అనుపమకు మళ్లీ మంచి మూమెంట్ వచ్చే అవకాశం ఉంది. ఇంకా అనుపమ లైనప్ లో మరో క్రేజీ ప్రాజెక్ట్ కూడా ఉంది. ప్యాడ్ మ్యాన్, రుస్తుం వంటి సినిమాలను నిర్మించిన ప్రేరణ అరోరా నిర్మాణంలో షాన్ దర్శకత్వంలో ఓ సైకాలజికల్ థ్రిల్లర్ రానుంది. ఆ సినిమాలో అనుపమ లీడ్ రోల్లో కనిపించనుంది. ఫ్లాపులు అనుపమ స్పీడ్ ను తగ్గించాయి, కానీ అవకాశాలను మాత్రం ఆపలేకపోయాయి. ఇప్పుడు ఈ 3 ఛాన్సెస్ లో ఒక్కటి పేలినా అనుపమ కెరీర్ మళ్లీ స్పీడ్ అందుకోవచ్చు.